వెల్కమ్ టు ద రియల్ ఎస్టేట్ విత్ సుందర్. ఇవాళ నేను ఒక కొత్త టాపిక్ ముందుకు వచ్చానండి. సో దాని గురించి మాట్లాడుకునే ముందు మనం విజయ్ సార్ని విష్ చేద్దాం. కంగ్రాచులేషన్స్ విజయ్ సార్ ఆన్ విన్నింగ్ తమిళనాడు ఎలక్షన్స్ ఫ్రమ్ మై ఛానల్ అండ్ ఫ్రమ్ మై ఆడియన్స్. బ్యాక్ టు అవర్ టాపిక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎవరైతే ప్రాపర్టీ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకనంటే మనం ఏ ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్నా కానీ మనకు బ్రోకర్ అయినా లేదంటే బిల్డర్ అయినా ఎవరైనా కానీ ఏంటంటే ఇన్ని స్క్వేర్ ఫీట్స్ అని ఇన్ని అంకణమ్స్ అని చెప్పేస్తూ ఉంటారు, రఫ్గా చెప్పేస్తూ ఉంటారు. మనకేందనంటే వాళ్ళు రఫ్గా చెప్పినప్పుడు ఎంత ల్యాండ్ రావచ్చు, ఎంత స్పేస్ రావచ్చు అని చెప్పేసి మనకు ఒక డౌట్ ఉంటుంది. సో కాకపోతే వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు, స్క్వేర్ ఫీట్ అని కానీ దాన్ని అంకణం అని కానీ కరెక్ట్గా చెప్తున్నారు. బట్ థింగ్ ఏందనంటే ఒక్కొక్క ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చెప్తారు. కొన్ని స్టేట్స్లో కొన్ని ఏరియాస్లో వచ్చేసి అంకణమ్స్ అంటారు, కొన్ని ఏరియాస్లో వచ్చేసి స్క్వేర్ ఫీట్తో డినైట్ చేస్తారు, కొన్ని ప్లేసెస్లో చూస్తే గ్రౌండ్ అంటారు, కుంట అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే మెజర్మెంట్సే. బట్ ద థింగ్ ఏంటంటే ఏరియాని బట్టి వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతూ ఉంటుంది. సో అందుకని వీటి గురించి ఏదో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ స్క్వేర్ ఫీట్. స్క్వేర్ ఫీట్ గురించి ఎందుకు స్టార్టింగ్ మాట్లాడుతున్నామంటే ఇది బేసిక్ యూనిట్ అండి. ఒక ల్యాండ్ గురించి మాట్లాడాలంటే బేసిక్గా అది ఏ కొలత అయినా కావచ్చు, ఏ విధంగా మాట్లాడినా కావచ్చు, స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్క్వేర్ ఫీట్ అంటే చాలా సింపుల్ అండి. ఒక ఫుట్ అంటే ఒక పొడవు వెడల్పు ఏంటంటే ఒక ఫుట్ రేంజ్లో ఉంటే దాన్ని స్క్వేర్ ఫీట్ అంటారు. సో ఈజీగా అర్థమైపోద్ది. సో మీరు ఒక 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 ఫీట్ తీసుకొని లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది చూసుకున్నారంటే అది ఒక స్క్వేర్ ఫీట్. ఎవరైనా స్క్వేర్ ఫీట్ వచ్చేసి 2000, 3000, 4000 అంటే మీ మైండ్లో వెంటనే వచ్చేయాలి. ఓ స్క్వేర్ ఫీట్ అంటే ఇది, ఇది వచ్చేసి ఇది ఇంత ఇంత స్పేస్ మాకు రావచ్చు, దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఇది చెప్తున్నారు అనేసి ఒక ఐడియా మీకు వెంటనే వచ్చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ అండి. సో చాలా వరకు చాలామంది ఏంటంటే స్క్వేర్ ఫీట్స్ అన్న అంకణం అన్నా కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే గ్రౌండ్ అని చెప్పారంటే ఓ గ్రౌండ్ అంటే వెంటనే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. సో ఇంత ల్యాండ్ నాకు రావచ్చు, ఇంత స్పేస్ అనేది నాకు ఉండొచ్చు అని చెప్పేసి. సో అందువల్ల ఏంటంటే గ్రౌండ్ అని కూడా చాలా వరకు యూజ్ చేస్తారు. సో యాక్చువల్గా ఒక గ్రౌండ్ అంటే ఏంటంటే 2400 స్క్వేర్ ఫీట్స్ వస్తుందండి. సో దీన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓ ఒక గ్రౌండ్ అంటే 2400 స్క్వేర్ ఫీట్స్. సో వాళ్ళు ఇన్ని స్క్వేర్ ఫీట్స్ చెప్తున్నారంటే సో బేసిక్గా రఫ్గా ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఖచ్చితంగా మీరు బ్రోకర్ని కానీ బిల్డర్ని కానీ మీకు అర్థమయ్యే విధంగా కనుక్కొని పర్చేజ్ అనేది చేయండి. నెక్స్ట్ వచ్చేసి కుంట. సో చాలామంది కుంట అంటే ఈజీగా అర్థమవుతుంది. ఒక కుంట అంటే 1089 స్క్వేర్ ఫీట్స్ అండి. అలాగే గ్రౌండ్ అంటే అప్రాక్సిమేట్గా 2 కుంటలు వస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఒక అజంప్షన్ వస్తుంది. ఇప్పుడు మనం సెంట్ గురించి మాట్లాడుకుందాం. సెంట్ అనేది మనకు సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అండి. అదిగాక అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏదైనా ఒక ఏరియా ఏంటంటే ఒక వితిన్ ఒక ఎకర్ లోపు ఉందంటే అప్పుడు సెంట్స్తో మనం ఏంటంటే ఈజీగా చెప్పుకుంటాం, ఈజీగా అర్థమైపోద్ది కూడా. సో సెంట్ అంటే ఏం లేదనండి, అరౌండ్ వచ్చేసి 435 స్క్వేర్ ఫీట్స్ వస్తుందండి అప్రాక్సిమేట్లీగా, ఎగ్జాక్ట్గా కాదు, 435, 36 స్క్వేర్ ఫీట్స్ అనేది వస్తుంది. అలాగే ఒక 5.5 సెంట్స్ అయితే ఒక గ్రౌండ్ అవుతుంది. అంటే 5.5 సెంట్ అయితే ఒక గ్రౌండ్ అనుకోవచ్చు. ఇంకా 100 ఎకర్కి వచ్చేసి 100 సెంట్స్, ఇది అందరికీ తెలిసిందే అండి. 100 సెంట్స్ అయితే ఒక ఎకర్ అవుతుంది. ఇప్పుడు ఏకర్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా బల్క్ పర్చేస్ చేసేటప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఏకర్స్లో డీల్ చేసుకుంటామండి అంతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్ సైడ్ వెళ్ళినా కానీ మీకు ఎంత పొలం ఉందనంటే మాకు అరెకరాలు ఉంది, లేదంటే అరెకరా ఉంది, 10 ఎకరాలు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే బిల్డర్ ఎప్పుడైనా ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారనుకోండి, వాళ్ళంతా ఏకర్స్లో డీల్ చేస్తారు. ఈ విధంగా ఏంటంటే అంకణమ్స్ అని, స్క్వేర్ ఫీట్స్ అని ఆ విధంగా డీల్ చేయండి. వాళ్ళ డీల్స్ అంతా ఏంటంటే ఏకర్స్లో ఉంటాయి. సో మనకి తెలిసిన విధంగా ఏంటంటే ఒక ఏకర్ అంటే 100 సెంట్స్ అండి. అలాగే ఒక ఎకర్కి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తాయనంటే 43,500 స్క్వేర్ ఫీట్స్ వస్తాయండి అప్రాక్సిమేట్గా. అలాగే ఎన్ని గ్రౌండ్స్ అని మాట్లాడుకుంటే 18.15 18.15 వచ్చేసి గ్రౌండ్స్ ఫర్ 1 ఎకర్. ఇలా ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చండి. సో ఇప్పుడు అంకణం గురించి మాట్లాడుకుందాం. సో మన తెలుగు వాళ్ళకి, అది మన నెల్లూరు వాళ్ళకి ఏంటంటే అంకణం అంటే ఈజీగా అర్థమైపోద్ది. ఒకవేళ ఒక అపార్ట్మెంట్ కానీ లేదంటే ఒక ఇల్లు కానీ సేల్ చేస్తున్నామంటే హౌస్ సేల్కి అని చెప్పామంటే వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఎన్ని అంకణాలు ఉంది అవే అంటారు. సో అందువల్ల ఏంటంటే అంకణం అంటే మనలో చాలామంది ఈజీగా అర్థమైపోతుంది. సో ఒక అంకణంకి 72 స్క్వేర్ ఫీట్స్ వస్తుందండి. అలాగే ఒక 33 అరౌండ్ 33 అంకణమ్స్ అయితే ఒక గ్రౌండ్ అంటారు.
సో అలాగే అరౌండ్ 6.05 అంకణమ్స్ అయితే అప్రాక్సిమేట్గా 1 సెంట్ అవుతుంది. ఒక ఎకర్కి వచ్చేసి 605 అంకణాలు అయితే ఒక ఎకర్ అంటారు. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం స్క్వేర్ యార్డ్ అంటే తెలుసుకుందాం. స్క్వేర్ యార్డ్ అంటే కొంతమంది స్క్వేర్ యార్డ్స్లో తెలుస్తుంది, ఈజీగా అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే మోస్ట్లీ స్క్వేర్ ఫీట్ కానీ అంకణం కానీ గ్రౌండ్ కానీ ఇలా ఏందనంటే మోస్ట్లీ ఏంటంటే చాలామందికి ఈజీగా అర్థమైపోద్ది ఈ వేలో. కొంతమందికి స్క్వేర్ యార్డ్స్ అనేది వాళ్ళ ప్రిఫరెన్స్ అలా ఉంటుంది. ఒక స్క్వేర్ యార్డ్కి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తాయండి? 9 స్క్వేర్ ఫీట్స్ వస్తాయండి. అలాగే 120 స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక కుంట అవుతుంది. 4,840 స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక ఎకర్ అవుతుంది. ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే మీరు ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెన్నైలో ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నామంటే ఇక్కడ మోస్ట్లీ ఏదైతే సిటీస్లో మోస్ట్లీ స్క్వేర్ ఫీటే ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే స్క్వేర్ ఫీట్స్ ఇన్ని స్క్వేర్ ఫీట్స్ ఉందండి, ఇది ఈ అపార్ట్మెంట్ అనేది ఈ ఫ్లాట్ అనేది ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. మీకేంటంటే అర్థమయ్యే వేలో ఇన్ కేస్ వాళ్ళు చెప్పుకుని అడగండి, సార్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తుంది, ఎన్ని అంకణమ్స్ వస్తుంది, సో ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అంటున్నారు కదా, దీన్ని కన్వర్ట్ చేసి ఎన్ని అంకణమ్స్కి వస్తుంది అని అడగండి. అడిగేసి క్లారిటీగా తెలుసుకొని, లేదంటే మీరు క్యాల్కులేటర్స్ ఉంటాయి, వాటిలో మీరు తెలుసుకొని నీట్గా అర్థం చేసుకొని పర్చేజ్ అనేది చేయండి. మీకు ఒక ఐడియా. ఐ హోప్ ఈ వీడియో ఏంటంటే కొంచెం యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయి ఉన్నా, లేదంటే ఏదన్నా చెప్పేటప్పుడు మిస్‌కాల్కులేషన్స్ ఏమన్నా గానీ కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. మీకు కంటెంట్ నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏదైనా ప్లాన్‌లో ఉన్నారంటే పర్చేస్ ప్లాన్‌లో వాళ్ళకి యూస్‌ఫుల్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో కమెంట్స్‌లో పెట్టండి. ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఏదైనా వీడియోస్‌లో ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ అంటే మీకు తెలిసిందే కదా! కొత్తగా ట్రై చేస్తా ఉన్నాం. ఇంప్రూవ్‌మెంట్స్ ఎలా ఉండాలంటే కొంచెం చెప్పండి. సో దాన్ని బట్టి మన వీడియో అలా అడ్జస్ట్ చేసేసుకుందాం. సో స్టే ట్యూన్డ్. సో నెక్స్ట్ వచ్చేసి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ముందుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.